ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన అనంతరం ఢిల్లీకి తరలించారు. కవిత అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు, భారత జాగృతి కార్యకర్తలు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను జేబు సంస్థల్లో వాడుకుంటుందని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తోందని బీఆర్ఎస్ తీవ్రంగా ఫైర్ అయింది. కవిత అరెస్టుపై భగ్గుమంటుంది తెలంగాణ. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అని తెలుసుకుందాం. భాస్కర్, చెప్పండి. ఎమ్మెల్సీ కవిత అరెస్టు ధర్నాకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ నేపథ్యంలో నిన్న కక్ష సాధింపు చర్యలో భాగంగా బీజేపీ అవలంబిస్తున్నటువంటి పద్ధతిలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తమ నివాసానికి వచ్చినటువంటి ప్రత్యేక అధికారుల బృందం ఆమెను అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. 4:30 గంటల ప్రాంతంలో నిన్న ఈడీ కార్యాలయానికి తరలించారు తెల్లవారుజామున. ఇవాళ దీన్ని పూర్తిగా అప్రజాస్వామికంగా ఆమె అరెస్టును ఖండిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. ఓవైపు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఎట్లాంటి ట్రాన్స్జెండర్ నోటీస్ ఇవ్వకుండా ఆమె అరెస్ట్ చేయడాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు పూర్తి స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న మాజీ మంత్రి కేటీఆర్ సైతం ఈడీ అధికారులతో దీనిపైన వాగ్విధానికి దిగారు. తనకు అరెస్టుకు సంబంధించి 5:20 అరెస్టును చూపించారు. కానీ ఇక్కడ కూడా ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి లోపలికి ఎవరిని అలో చేయకపోవడం పట్ల మాత్రం పూర్తి స్థాయిలో దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈడీ అధికారులతో వాగ్వాదం సైతం దిగారు ఆయన. ఈ నేపథ్యంలో ఇవాళ కవిత అరెస్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ అప్రజాస్వామికం, అన్యాయం అంటూ దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. బంద్లో పూర్తి స్థాయిలో అందరూ పాల్గొనాలని, తెలంగాణలో 31 జిల్లాల్లో పూర్తి స్థాయిలో బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. శుభం. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.